ఒక్కసారి ఒక దూరమైన అడవిలో అన్ని జంతువులు శాంతిగా జీవించే ఒక రాజ్యం ఉండేది. అక్కడ ఒక చాలా బలహీనమైన చిన్న పిట్ట ఉండేది. దాన్ని ఎవ్వరు పట్టించుకునేవారు కాదు. "నువ్వు చిన్నవాడివి, నీతో ఏమవుతుంది" అని మిగతా పక్షులు నవ్వేవి. కానీ ఆ పిట్టకు ఒక పెద్ద మనసుండేది. ఒకరోజు అడవిలో పెద్ద తుఫానొచ్చి చెట్లు కూలి నీళ్లు పొంగినప్పుడు అడవి రాజైన సింహం కూడా నీళ్లలో చిక్కుంది. మిగతా జంతువులన్నీ భయపడినా ఆ చిన్న పిట్ట మాత్రం "నేను చిన్నదాన్నే కానీ ప్రయత్నించకుండా ఉండలేను" అని అనుకుని తన చిన్న రెక్కలతో నీళ్లను కొంచెం కొంచెం బయటికి తీయడం మొదలుపెట్టింది. మిగతా జంతువులు అది చూసి నవ్వినా ఆ పిట్ట ఆగలేదు. చివరకు అడవి దేవుడు దాని ధైర్యాన్ని చూసి వర్షాన్ని ఆపడంతో నీళ్లు తగ్గి సింహం బయటపడింది. అప్పుడు సింహం ఆ పిట్టతో "నువ్వు చిన్నవాడివే కావచ్చు, కానీ నీ హృదయం గొప్పది" అనంది. అప్పటినుంచి ఆ అడవిలో అందరూ ఆ చిన్న పిట్టను గౌరవించడం మొదలుపెట్టారు.